హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. డాక్టర్ ఎన్టీ న్యూస్ ప్రెసిడెన్సెస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఈ గుడ్ న్యూస్ వచ్చేసరికి మనకి చాలా టైం బిఫోర్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియో చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో చూసుకున్నట్లయితే మనకి ఇవాళ డేట్ అంటే 3/1/2025 రోజు అయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎక్స్టెన్షన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. 4 ఇయర్స్ డిగ్రీ కోర్సెస్ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది క్లిక్ చేసి మీకు చూపిస్తాను. క్లారిటీగా చూసుకున్నట్లయితే ఆ అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ చూస్తారు కదా, ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారండి. సో మనకి ఏదైతే అలాట్మెంట్ థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి 31st రిలీజ్ అయింది కదా, December 31st. అయితే దానికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్గా 31st నుంచి మనకి అప్రాక్సిమేట్గా థర్డ్, ఓకే, సో థర్డ్ వరకు అయితే ఇచ్చారండి. అంటే మనకి థర్డ్ ఇవాళ వరకు అయితే ఇచ్చారు. సో జనవరి 3 వరకు అయితే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. జనవరి 3 3 PM కల్లా కూడా ఎవరైతే స్టూడెంట్స్ సీట్ వచ్చిందో సో వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి అంటే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో టైం వచ్చేసరికి బట్ ఏంటంటే ఈ యొక్క టైం అనేది నిజం చెప్పాలంటే చాలా తక్కువ కాబట్టి సో చాలామంది ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి వేరే డిస్ట్రిక్ట్స్లో కాలేజీలో సీట్స్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేకపోతున్నారని చెప్పేసి పేరెంట్స్ నుంచి కాల్స్, అదేవిధంగా యూనివర్సిటీ వాళ్ళకి కొంత ఫీడ్బ్యాక్ తెలియడం వల్ల ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు జస్ట్ ఒకే ఒక రోజునైతే ఇంక్రీజ్ చేశారండి. అంటే మీకు జనవరి 4 వరకు అయితే జనవరి 4 3 PMకి అయితే మాత్రం ఆ డేట్ వరకు మీరు దీనికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు. ఒక రోజు అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఒకవేళ మీరు కానీ ఇప్పటికీ ఇంకా థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యి రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సో మీరు రేపు కూడా వెళ్ళి అంటే జనవరి 4th కూడా మీరు వెళ్ళి 3 PM కల్లా కూడా రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఒకవేళ ఇంకా సార్స్ ఎవరైతే ఉంటారో సో కాలేజ్ సంబంధించి స్టాఫ్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అడ్మిటెడ్ నాట్ అడ్మిటెడ్ సంబంధించి కూడా డేటా అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఆ డేటాని రేపు 4 PM కల్లా కూడా మీరు 4 PMన మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు. మళ్ళీ కొత్తగా ఎవరైతే అడ్మిట్ అయ్యారో సో వాళ్ళకి సంబంధించి కూడా డేటాని అప్డేట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఫైనల్గా ఇంకేం మిగిలింది అనుకున్నట్లయితే మనకి ర్యాంక్స్ ఎక్స్టెన్షన్ సంబంధించి కూడా ఒక క్లియర్ అప్డేట్ అయితే సో మనకి తొందరలో అయితే వస్తుంది. సో రేపు మనకి క్లోజ్ అవుతుంది కాబట్టి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది ఒక 3 to 4-5 డేస్కి అయితే రిలీజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఒక ర్యాంక్స్ ఎక్స్టెన్షన్ కూడా అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదండి మొత్తం మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఇదే విధంగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే సెమిస్టర్ సంబంధించి సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ బుక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ విధంగా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, సెమిస్టర్స్ ఎలాగ ఉంటాయి, ఇంటర్న్షిప్, స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్, సో ఇలాంటి మరిన్ని బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కామెంట్ చేయండి. మీ అందరికీ రిప్లైస్ అయితే ఇస్తాను. వీలైతే కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వకపోయినా సరే దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. చెప్తున్నాను కదా, నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేకి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేకి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్, ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా. సో చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి వెళ్ళిపోదాం. సో మా ఇంటర్వ్యూ వచ్చేసరికి